ఆ థియేటర్ వాళ్ళు కూడా టికెట్లు అమ్ముకున్న ధ్యాస అక్కడ థియేటర్ వాళ్ళు కూడా టికెట్లు అమ్ముకోవడానికి ఉన్న అత్యాశ వాళ్ళకు పబ్లిక్ వస్తారు కదా, వాళ్ళకి సదుపాయాలు చూడాలి కదా అని లేదు. కమర్షియల్ గా ముందు 3-4 రోజుల ముందు నుంచి అమ్ముకుంటారు బ్లాక్ అమ్ముడు. అదే పబ్లిక్ ఇంత మంది వస్తారు, ఇన్ని టికెట్లు అమ్ముతున్నాం కదా, మళ్ళీ చిన్న వాళ్ళకు సదుపాయాలు ఏమున్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం, పిల్లలతో వస్తారు, ఆడవాళ్ళతో వస్తారు, వాళ్ళకి ఏం కావాలని చూడాలి కదా. క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, ఇట్లా అయిపోయింది అంటే ఆ థియేటర్ వాళ్ళది తప్పే, పోలీసు వాళ్ళది కూడా తప్పే. ముందు అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ఎట్లాంటి జరిగిందని కొంతమంది అంటుంటే, కొంతమంది థియేటర్ యాజమాన్యం సరైన భద్రత తీసుకోలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? హీరో అన్నప్పుడు ఆయన పని ఆయన వస్తాడు పోతాడు, అది కామన్ అన్న. ఇది ఇప్పుడు ఇక జరిగింది కాబట్టి ఆయన రావద్దని అనలేం కదా, ఆయన పని అయినా. కానీ అక్కడ ఉన్న థియేటర్ వాళ్ళదే తప్పు, 100% వాళ్ళదే తప్పు. ఇప్పుడు వాళ్ళ థియేటర్ వాళ్ళకి తెలుస్తుంది పబ్లిక్ ఎంతమంది అని, హీరోకి తెలియదు అక్కడ పబ్లిక్ ఎంతమంది అని. ఆ థియేటర్ వాళ్ళు ఇంకో 10 మంది పోలీసులను, ప్రైవేట్ సెక్యూరిటీలను పెట్టుకొని సేవ్ చేసుకోవాలి పబ్లిక్ ని. వాళ్ళు పైసలు తెగిపోయి వాళ్ళ దగ్గర 1000 రూపాయల టికెట్ 5000కి అమ్ముకొని, 500 టికెట్ 2000కి అమ్ముకున్న ఆ ఆశ ఈ పబ్లిక్ వస్తారు, మళ్ళీ ఇంతమంది వస్తారు, మంచి చెడు అయితే అని చూడడానికి లేదా. పైసలు ఏదో తెగిపోయారు కదా లక్షలు, మళ్ళీ పబ్లిక్ కూడా హెల్ప్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఒక ఆవిడ ప్రాణాలు పోయింది. మరి దీని గురించి మీరు ఏమంటారు? అలాగే దండగేసి వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలో అది చూడాలి. ఇంకోసారి అట్లా కాకుండా కూడా ఆ థియేటర్లో అసలు అది ఏంది, ఇటు నుంచి పోతే అటు నుంచి దారే లేదు. అసలు ఆ రూల్ ప్రకారంగా 2 దారులు ఉండాలి కదా ఇలాంటి థియేటర్లకు. కానీ ఇంత పెద్ద సినిమాలు నడిచేదానికి ఆ 2 దారులు ఉన్నాయా? లేవు. ఏమైనా ఇబ్బంది అయితే ఏమైనా అక్కడ ఏ సదుపాయం సరిగ్గా లేదా, ఒక గుహలో తీసుకొని పెట్టినట్టు ఉంటుంది. ఆడ పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదు. లోపలనే ఉంటారు, బయట ఉన్న వాళ్ళు బయటనే ఉంటారు. ఫస్ట్ అవన్నీ చూసుకోవాలి కదా ఆడు. సో అల్లు అర్జున్ గారు సహాయం చేస్తాను, వాళ్ళ టీం నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది, మేము ఆదుకుంటాము అని చెప్పేసి. చెయ్యాలన్న 100 కోట్లు సంపాదించినప్పుడు పేద మహిళ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చేయాలి, చేస్తేనే మంచిది. ఏమంటారు అన్న, నష్టపరిహారం అందిస్తే బాగుంటది అంటారు? ఏ విధంగా ఆదుకుంటే బాగుంటది అంటారు? అనే మనం ఒక ఫిగర్ ని మనం చెప్పేంత కాదు, కానీ వాళ్ళు డిసైడ్ కావాలి. వాళ్ళకు లాభం ఎట్లానే వచ్చింది, వీళ్ళు లాస్ అయ్యారు పాపం. వాళ్ళ స్థితికి తగ్గట్టు చూసి వాళ్ళకి మంచిగా ఇచ్చకూడతాడు, మంచి మనసుతో చేయాలి. సో ఆ బాబుకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది, సో మంచి వైద్య సౌకర్యం ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. చేపియాలన్న పాపం. అవకాశం ఉన్నప్పుడు అయితే ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే, కానీ ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం అన్నా తగ్గిస్తే మంచి పని అవుతుంది. సో ఇలాంటివి ముందు ముందు జరగకుండా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది అంటారన్న? మీ అభిప్రాయం ఏంటి? అసలు అట్లాంటి థియేటర్లు మూసి పడదేం కదా, ఫస్ట్ ఫ్రీగా ఉన్న థియేటర్లు పెట్టాలి. ఇప్పుడు 2 దారులు ఉండాలి ఖచ్చితంగా. మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు క్యూ లైన్ ఉండాలి. వాళ్ళు ఏ కట్టలు తీసుకొని కొట్టుడు చేసుడు అది తప్ప ఏం లేదాడ. ఆ థియేటర్లో చూసిరా, వేరే దారే లేదు. వైపు వెళ్ళే దారి వచ్చే దారి రెండు ఒకే వైపు ఉండాలి ఏదైనా అని. ఇప్పుడు అది ఎప్పుడు కట్టిరు, మనం పుట్టినప్పుడు కట్టిరు. అప్పుడు మొత్తం అదంతా మైదానం లాగా ఉండే. అప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు సింగిల్ రోడ్లే ఉంటుండే. ఇప్పుడు ట్రాఫిక్ అనుగుణంగా 2 రోడ్లు చేసిరు కదా. థియేటర్ కూడా పబ్లిక్ అనుగుణంగా మార్చాలి. ఇక అది పైసలు వస్తున్నాయి అమ్ముకుంటున్నాం అయిపోతున్నాం అన్నట్టు ఉండొద్దు కదా. అప్పుడు పరిస్థితులకు గట్టిరు నడిచింది, ఇప్పుడున్న పబ్లిక్ కి తగ్గట్టు నడుచుకోవాలి కదా. ముఖ్యంగా ఈ విషయానికి బాధ్యత వహించాల్సింది థియేటర్ యాజమాన్యం. 100% పాటించాలి. మంచి మనసు చేసుకొని ఆ సినిమాకి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ 100% వాళ్ళకి హెల్ప్ చేయాలి. అది కొని వన్ పని దాని పని చేస్తుంది కానీ జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అమరన్ లాంటి సినిమాలకి కొంచెం మెసేజ్ ఉన్న సినిమాకి వెళ్తే బాగుంటది, ఇలాంటి దానికి అట్లా అంటున్నారు, అంతేనా? అమరన్ అనేది బ్యూటిఫుల్ సినిమా, ఎంత మంచి మెసేజ్. ఒక సోల్జరు వాళ్ళ భార్య వాళ్ళ ఇంటి పరిస్థితులు ఇలా ఉంటాయని, మానసికంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదని మంచి అందంగా చిత్రీకరించాడు. అలాంటి సినిమాలకు ఫ్యామిలీని తీసుకొని పోతలేరు. అది ఇంట్లోకి వచ్చినప్పుడు చూద్దాంలే అంటారు. ఈ సినిమాకి ఎగవాడు పోయి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకుంటారు. స్మగ్లింగ్ మెసేజ్ ఇచ్చే సినిమాలు చూసి పిల్లలకు ఇలా బతకాలని నేర్పాలి. కానీ ఈ అడ్డమైన మెసేజ్ ఇచ్చే సినిమాకు ఇంత మంది పోయి చేయడం ఇది అవసరమా? టికెట్ ప్రైజెస్ కూడా మాట్లాడుకుందాం సందర్భం వచ్చింది కాబట్టి. అరే అదైతే మరీ ఘోరం. ఏమన్నా తిని పెడుతున్నా ఆడు ఫ్రీగా బఫెట్ పెడుతున్నా ఏమన్నా ఏంది అది? ఆ టికెట్ ప్రైజ్ ఏంది అంత ఘోరంగా? అసలు జనరల్ గా
డబ్బులు ఎక్కువ ఉన్నోడు, ఓన్ బిజినెస్ ఓన్ పని ఆడు చేసుకున్నాడు, ఇట్లా ఎగవాటి డబ్బులు ఖర్చు పెట్టి పోరు. కూలి పని చేసుకున్నటోడు, రోజువారీ డ్యూటీ చేసుకున్నటోడు వాళ్ళే పోతారు. వాళ్ళకే గండి పడుతుంది కదా ఇదంతా. ఇంత డబ్బులు మరీ ఇంత పెంచడం చాలా తప్పది. సంధ్య థియేటర్ లో ఒక మహిళ చనిపోయింది తొక్కిసలాట్లో. అసలు ఆ ఇన్సిడెంట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఒక కామన్ సిటిజన్ ఆలోచించే విధానం కూడా కరెక్ట్ ఉండాలి ఎప్పుడే గానీ. ఎంతైనా ఒక బిగ్ సెలబ్రిటీ షాట్ వచ్చిందని చెప్పేసి మనము ఇష్టం ఉన్నట్టు వెళ్ళి మన సర్కమస్టెన్స్ ని మనం వదులుకొని పోవడం కూడా కరెక్ట్ కాదు. అది కిడ్స్ ని తీసుకొని ఎంకరేజ్ చేయడం అనేది దట్ ఈస్ వెరీ డిఫరెంట్ థింగ్. వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. అండ్ మోర్ ఓవర్ ఎంటర్టైన్మెంట్ అనేది ఓన్లీ పబ్లిక్ వరకే. అదేదో పబ్లిసిటీ కోసం అయితే కాదు. ఎంటర్టైన్మెంట్ ఇస్ ఓన్లీ ఫర్ పబ్లిక్, నాట్ ఫర్ పబ్లిసిటీ. అల్లు అర్జున్ అనే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, చూశారు, చాలా మంది సెలబ్రేషన్ జరిగింది కూడా. నేను కూడా పార్టిసిపేట్ చేశాను, నేను కూడా జేజేలు కొట్టాను. కానీ బట్ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్. వన్స్ ఒక్కసారి క్రౌడ్ ఎక్కువైపోయిన వాళ్ళే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు డిస్పాచ్ చేయడము, ఇలా జరగడము, తొక్కిసలాటలో ఆమె చనిపోవడం, ఆమెకి హెల్ప్ చేయలేని సిచ్యువేషన్ లో ఉండే. ఆమెకి హెల్ప్ చేస్తే ఇంకొకటి కూడా తొక్కిసలాటలోనే జరిగిపోతాడు వాడు కూడా. అదొక రథయాత్ర లాగా జరిగిపోయింది అక్కడ. మనం ఏం మాట్లాడము, అదొక దుమ్మి కేసు లాగా కొట్టుకుపోయింది అది. కానీ యాజమాన్యం అనేది ఒక మినిమం సేఫ్టీ మెజర్మెంట్స్ వి షుడ్ టాక్ అబౌట్ హియర్. సేఫ్టీ